నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9366777775. పులివెందులకు చెందిన టీడీపీ నాయకుడు విశ్వనాథరెడ్డిని ఫోన్లో బెదిరించారని ఆరోపణతో వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డికి పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. వివేక హత్య కేసులో నిందితులుగా ఉన్న వీరిద్దరూ కండిషన్ బెయిల్పై విడుదలై హైదరాబాద్లో ఉన్నారు. పులివెందుల పోలీసులు హైదరాబాద్కు వెళ్లి వారి ఇద్దరికి 41A నోటీసులు జారీ చేసి వారి వివరణ కూడా తీసుకున్నారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఇటీవల వైఎస్ఆర్సీపీ నుంచి విశ్వనాథ్ రెడ్డి టీడీపీలోకి చేరారు. అతను టీడీపీలో చేరే సమయంలో భాస్కర్ రెడ్డి, దేవరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, పిఏ రాఘవరెడ్డి, గంగాధర్ రెడ్డి కలిసి ఫోన్లో బెదిరించినట్లు బాధితుడు ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టీడీపీ నాయకుడు ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఇవాళ భాస్కర్ రెడ్డి, దేవరెడ్డి, శివశంకర్ రెడ్డికి 41A నోటీసులు జారీ చేశారు. మరో ఇద్దరు రాఘవరెడ్డి, గంగాధర్ రెడ్డికి కూడా త్వరలోనే నోటీసులు ఇస్తామని పోలీసులు తెలిపారు. పులివెందులకు చెందిన టీడీపీ నాయకుడు విశ్వనాథ్ రెడ్డిని ఫోన్లో బెదిరించారని ఆరోపణతో వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డికి పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. వివేక హత్య కేసులో నిందితులుగా ఉన్న వీరిద్దరూ కండిషనల్ బెయిల్పై విడుదల హైదరాబాద్లో ఉన్నారు. పులివెందుల పోలీసులు హైదరాబాద్కు వెళ్లి వారి ఇద్దరికి 41A నోటీసులు జారీ చేసి వారి వివరణ కూడా తీసుకున్నారు. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఇటీవల వైఎస్ఆర్సీపీ నుంచి విశ్వనాథ్ రెడ్డి టీడీపీలోకి చేరారు. అతను టీడీపీలో చేరే సమయంలో భాస్కర్ రెడ్డి, దేవరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, పిఏ రాఘవరెడ్డి, గంగాధర్ రెడ్డిలు కలిసి ఫోన్లో బెదిరించినట్లు బాధితుడు ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టీడీపీ నాయకుడు ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు ఇవాళ భాస్కర్ రెడ్డి, దేవరెడ్డి, శివశంకర్ రెడ్డికి 41A నోటీసులు జారీ చేశారు. మరో ఇద్దరు రాఘవరెడ్డి, గంగాధర్ రెడ్డికి కూడా త్వరలోని నోటీసులు ఇస్తామని పోలీసులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఏదైతే మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి కావచ్చు, కండిషన్ బేస్ విషయంలో హైదరాబాద్ నగరంలో ఉన్న దీంతో పోలీసులు ఏదైతే ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్కి వెళ్లేసి వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చూస్తే ఏదేమైనప్పటికీ కూడా బెదిరింపు కేసులో పలువురికి వైఎస్ఆర్సీపీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేసినట్లయితే తెలుస్తుంది. మొత్తానికి చూస్తే పులివెందుల మండలం తుమ్మలపల్లికి చెందిన విశ్వనాథ్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వీడి టీడీపీలోకి చేరుతున్నారనే నేతృత్వంలోనే ఈరోజు వారిద్దరు కూడా అతని బెదిరింపు చేసే విధంగా అయితే చేస్తున్నట్లయితే తెలుస్తుంది. మొత్తానికి చూస్తే పార్టీని మారినందుకే ఎంపీ అవినాష్ రెడ్డి కావచ్చు, తన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఎంపీ పిఏ రాఘవరెడ్డి కూడా పూర్తి స్థాయిలో అతనిపై ఇది చేస్తూ పూర్తి స్థాయిలో అయితే అతను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు, అదేవిధంగా బెదిరిస్తున్నట్లు అయితే విశ్వనాథ్ రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే కంప్లైంట్ ఆధారంగానే పోలీస్ శాఖ వారైతే కేసు నమోదు చేసుకుంటూ అదేవిధంగా కేసును దర్యాప్తు చేస్తూ 41A కింద వారికి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో చూస్తే వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులు ఎవరున్నారు ఏంటి అనేది కూడా విచారణ చేపట్టాల్సిందే. అదేవిధంగా ఏదైతే దేవిరెడ్డి, శంకర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా భాస్కర్ రెడ్డి కావచ్చు, కండిషన్ బెయిల్ విషయంలో ఉన్నటువంటి హైదరాబాద్ నివాసం పులివెందుల పోలీసులు కూడా వారికి వెళ్లేసి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే మొత్తానికి చూస్తే మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో పలు రకాల ఆరోపణలు కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయిలో అయితే ఉన్నాయనేసి కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఈ యొక్క ఎవరైతే విశ్వనాథ్ రెడ్డి ఉన్నారో అతన్ని పార్టీని వీడుతున్న కారణంతోనే అతని పైన
వేధింపులకు గురి చేస్తున్నట్లయితే అతను అయితే కంప్లైంట్ చేసినట్టు పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఎస్పీయా. అయితే మొత్తానికి చూడాలి ఏం జరుగుతుందనేసి కూడా వేచి ఉండాల్సింది ఎస్పీయా. విశ్వనాథ్ రెడ్డి కంప్లైంట్లో ఏ విషయాలు కేంద్రీకరించారు కృష్ణ? వాస్తవంగా అతను పార్టీ మారుతున్న ఇప్పుడు ఏదైతే జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరుగుతుందో ఆ సమయంలో వైఎస్ఆర్సీపీ పార్టీని వదిలిపెట్టేసి ఆ టీడీపీ పార్టీలోకి చేరుతున్నారు. ఈ నేపథ్యంలో చూస్తే అతన్ని కేవలం పార్టీని మారుతున్న కారణంతోనే అతన్ని బెదిరించారనేది కూడా మనకి తెలుస్తుంది. అయితే మొత్తానికి చూస్తే ఈ యొక్క బెదిరింపులకు కారణము పార్టీని మారుతుందనే విషయమే మనకి తెలుస్తుంది స్పియా. థ్యాంక్ యూ కృష్ణ. హైదరాబాద్ చూపిస్తానంటూ ఓ బంగ్లాదేశ్ మైనర్ బాలికను నమ్మించి ఏకంగా వ్యభిచారంలోకి దింపిన ఘటన హైదరాబాద్లో వెలుగు చూసింది. నగరంలోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. మెహదీపట్నంలో నివాసం ఉంటున్న షెహనాజ్, హజీరా అనే యువతులు ఓ మైనర్ బాలికను బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్ చూపిస్తామని చెప్పి అక్రమంగా ఇక్కడికి తీసుకొచ్చారు. ఆటో డ్రైవర్ సాయంతో బాలికను ఓ హోటల్ గదిలో బంధించి వ్యభిచారం చేయించారు. అయితే చాకచక్యంగా షెహనాజ్, హజీరా నుంచి తప్పించుకున్న ఆ బాలిక ఏకంగా బండ్లగూడ పోలీస్ స్టేషన్కు వెళ్లింది. తనను బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా హైదరాబాద్కు తీసుకొచ్చారని, చిత్రహింసలు పెట్టి పాడు పనులు చేయించారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేసింది. దీంతో అప్రమత్తమైన బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు. ఈ మేరకు మొత్తం 6 ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారిలో హైదరాబాద్కు చెందిన 2 వ్యభిచార గృహ నిర్వాహకులు, మహారాష్ట్రకు చెందిన 2 మహిళలు, కోల్కతాకు చెందిన 2 మహిళలు ఉన్నారు. సత్యసాయి జిల్లా మారాల రిజర్వాయర్లో గుర్తు తెలియని మృతదేహం బయటపడింది. మృతదేహాన్ని చూసిన గొర్రెల కాపర్లు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడు 3 రోజుల క్రితం చనిపోయి ఉంటాడని అంచనా వేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వ్యక్తి రిజర్వాయర్లోకి ఎలా పడ్డాడు, హత్య చేసి రిజర్వాయర్లో పడవేశారా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిర్మల్ జిల్లా బైన్సా మండలం మాటేగాం గ్రామం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయాల పాలయ్యారు. ఫ్రంట్పెల్లి గ్రామానికి చెందిన యశ్వంత్, కుంసర గ్రామానికి చెందిన విలాస్లు స్కూటీపై బంసా నుంచి ఫ్రంట్ పెళ్లికి వెళ్తుండగా మాటేగాం సమీపంలో ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రాలీని ఢీకొని ప్రమాదానికి గురయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు వారిని 108లో బైంసా ఏరియా హాస్పిటల్కి తరలించారు. అయితే అప్పటికే యశ్వంత్ మరణించారు. గాయపడ్డ విలాస్కి చికిత్స జరుగుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం జిల్లా కురాకొలగుట్టపై పురాతనమైన శివాలయం మెట్లు వద్ద ఎలుగుబంటి సంచరిస్తుండగా స్థానికులు గుర్తించారు. కొంతకాలంగా ఎలుగుబంటి కురాకొలగుట్టలో నివసిస్తున్నట్లు వారు తెలిపారు. తరచూ దుగ్గిలమ్మ ఆలయం, పీటీపీ రోడ్డు, ఇందిరమ్మ కాలనీ ప్రాంతాల్లో ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు చెబుతున్నారు. ఎలుగుబంటి సంచరిస్తుండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. ఈ సమాచారాన్ని ఫారెస్ట్ అధికారులకు పలుమార్లు తెలియజేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు తెలియజేశారు. ఇకనైనా అటవీ శాఖ అధికారులు స్పందించాలని కోరుచున్నారు. జిల్లా రాయదుర్గం తాలూకా ఇది పాత బైపాస్ రోడ్డు ఊరి చివరిన ఉంటుంది. దీని పేరు కురాకలగుట్ట అంటారు. ఇక్కడ పురాతనమైన శివాలయం ఒకటి ఉంది. ఇక్కడ ఎనీ టైం ఎప్పుడో భక్తాదులు వస్తూ పోతూ ఉంటారు పూజా కార్యక్రమానికి. ఇక్కడ ఎలుగుబంట్ల సంచారం ఎక్కువగా అయిపోయింది కాబట్టి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు. బిక్కుమంటూ దేవస్థానంకి వచ్చి పోతూ ఉండాలా. కాబట్టి ఫారెస్ట్ అధికారులు దయవుంచి ఇక్కడ సాయంకాలం వేళ గస్తీ నిర్వహించాల్సిందిగా కోరుచున్నాము. అనంతపురం జిల్లా రంగారెడ్డి జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ నిండుకుండను తలపిస్తోంది. నీటి మట్టం పెరగడంతో వెంటనే జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు. 4 గేట్స్ 1 ఫీట్ మేర ఎత్తి వరద నీరును దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. దీంతో వరద నీరు ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుపై నుంచి వెళ్తుండటంతో అప్రమత్తమైన పోలీసులు రాజేంద్రనగర్ సర్వీస్ రోడ్డుపై రాకపోకలను నిలిపివేశారు. ప్రధానంగా సర్వీస్ రోడ్లో రాజేంద్రనగర్ నుంచి అప్పా జంక్షన్ వెళ్లేవారు, అప్పా జంక్షన్ నుంచి రాజేంద్రనగర్ వచ్చేవారు బండ్లగూడ, కిస్మత్తూర్, బద్వేల్ నుంచి వెళ్లాలని సూచించారు. నెల్లూరు జిల్లా చాకచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వ్యాన్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 3 ఈ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయారు. మరో 5గురికి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. తుఫాన్ వాహనంలో పిడుగురాళ్ల నుంచి తిరుమల దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా చాకిచర్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వ్యాన్ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 3 ఈ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయారు. మరో 5గురికి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. తుఫాను వాహనంలో పిడుగురాళ్ల నుంచి తిరుమల దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పిడుగురాల నుంచి ఆడికి తెలుస్తున్నారా ఇది దేవస్థానం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు. సత్తా.